సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 9వ శ్లోకము. శ్రీ భగవానువాచ కట్వాం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. కట్వాం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, నూనె లేనివిగాను, ఎంతో దాహము కలుగజేయనివిగాను ఉండునవియు శరీరమునకు దుఃఖమును, మనస్సునకు వ్యాకులత్వమును కలుగజేయనవిను అగు ఆహార పదార్థములు రజోగుణము గలవానికి ఇష్టములై ఉండును. ఈ శ్లోకమున చెప్పబడిన ఆహార పదార్థములు రాజసములని చెప్పటం వలన అవి సర్వదా విడవబడినవి అయి ఉన్నవి. దుఃఖ శోకమయప్రదాః. ఇచ్చట దుఃఖము అనగా భుజించిన వెంటనే శరీరాదులకు కలుగు బాధ అని, శోకమనగా భుజించిన తరువాత మనస్సునకు కలుగు క్లేశమని గ్రహించవలెను. రాజస సుఖము యొక్క లక్షణము ప్రారంభమున అమృతతుల్యముగా ఉండి చివరకు విషప్రాయముగా పరిణమించుటయే అని 18వ అధ్యాయమున భగవానుడు చెప్పబోతున్నారు. అట్లే ఈ రాజసాహారము కూడా ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును. కానీ భుజించిన కొంతసేపటికి గొప్ప దుఃఖమును, వ్యాకులత్వమును కలుగజేయును. నిత్య జీవితమున ఈ విషయము చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. మరియు రజోగుణాత్మకమగు ఈ ఆహారమును భుజించువారికి ధ్యానము కూడా సరిగా జరగదు. చిత్తము వికారవంతమై చంచలమై ఉండును. అప్పుడు కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగా ఉండదు. జంతువులలో కూడా రజోగుణాహారమగు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగొడ్డు అతి చంచలములై క్రూరములై ఉండును. తృణాదులను భుజించు గోవు, మేక మొదలైనవి సాత్విక చిత్తవృత్తి కలిగి ఉండును. ఆమయప్రదాః అని చెప్పుట వలన రాజసాహారము ఆరోగ్యమును కూడా చెడగొట్టి వ్యాధులను కలగజేయునని తెలుస్తోంది. కాబట్టి ఆరోగ్య భంగకరములను, దుఃఖ శోకప్రదములను, ధ్యాన ప్రతిబంధకములనగు అట్టి రాజసాహార పదార్థములను ముముక్షువులు ఎప్పుడునూ తీసుకోకూడదు. అట్టి ఆహారముపై ఎప్పుడైనా ఇష్టము కలిగినచో తన యందు ఇంకనూ రజోగుణమే ఏ కోశమందునో కలదని నిశ్చయించి దానిని తొలగద్రోయుటకై యత్నించవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.